భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆయనను ఘనంగా సత్కరించారు. పిక్కి నాగేంద్రను ఎన్డీఏ కూటమి నాయకులకు నల్లమిల్లి పరిచయం చేశారు. వారంతా ఆయనకు పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేసి దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ జిల్లాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడికి మరింతగా సహకారం అందజేస్తామన్నారు. నాగేంద్ర మాట్లాడుతూ అందరి సహకారంతో తూర్పు గోదావరి జిల్లాల్లో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ప్రకటించారు. తనను అభినందించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రేలంగి శ్రీదేవి తదితరులు ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం ఏ విధంగా సాగిందో మీ అందరికీ తెలుసు. మరి గత ఎంతో కాలంగా బొమ్మల దత్తు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా అందరినీ చక్కగా సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళి అత్యద్భుతంగా జిల్లా పార్టీని నడిపించిన విధానం కూడా మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆయన టెన్యూర్లో సాధించిన ఘనత తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్న ఘనత బొమ్మల దత్తు గారి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అటువంటిది సాంకేతిక విషయాల కారణంగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో కొన్ని సాంకేతిక విషయాలు ఉన్నాయి. ఆ సాంకేతిక విషయాలకు అనుగుణంగా ఇవాళ అధ్యక్షుడు మార్పు అనేది జరగడం జరిగింది. దానిలో భాగంగా నాగేంద్ర గారిని పార్టీ అధిష్టానం కానీ కార్యకర్తలు కానీ అందరూ ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు అనపర్తి నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే గత 5 ఏళ్ల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రోజుకు కూడా వెనకడుగు వేయడం మనం కళ్ళారా చూసాం. ఎన్నో అరాచకాలు, ఎన్నో అన్యాయాలు మనం చూసాం. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కక్ష సాధింపులో మాత్రమే నాటి ప్రభుత్వం వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, పురంధరేశ్వరి గారి మేడం గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో జరుగుతుందని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు.